అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీని రికమెండ్ చేసింది కృష్ణం గారు, శివకుమార్ గారు, మహేంద్ర రెడ్డి గారు, చిట్టిబుల్లి గారు అండ్ మనోజ్ దాసి గారు. సో ఇంతమంది రికమెండ్ చేసిన మూవీ పేరు గోదావరి. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది శేఖర్ కముల్లా. ఈ మూవీలో యాక్ట్ చేసింది హీరోగా సుమంత్, హీరోయిన్స్ కమలిని ముఖర్జీ, నీతు చంద్ర అండ్ సెకండ్ హీరో అనలేము, బట్ ఇంకొక అబ్బాయి కమల్ కామరాజు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఎం రాధాకృష్ణన్. సో 2006లో రిలీజ్ అయింది. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ నేను రీసెంట్ టైమ్స్ లో చూసాను. అప్పుడు రిలీజ్ అయినప్పుడు నేను చూడలే. అవునా? ఎప్పుడు చూడలేదా మూవీ ముందు? నేను ఆఫ్టర్ 2017 నేను ఈ మూవీని ఫస్ట్ టైం చూసింది. ఓ ఓకే. అండ్ దెన్ నేను యాక్చువల్లీ ఈ మూవీని చూసి నేను సుమంత్ కి ఫ్యాన్ అయ్యా. నాకు ఇష్టం ఆ అబ్బాయి. ఈవెన్ ఇన్ జనరల్ కూడా నాకు సుమంత్ నచ్చుతాడు. కాకపోతే ఏమంటారు, మూవీ ఇట్ సెల్ఫ్ నాకేం మరి అంత నచ్చలేదు. ఓకే అక్క. సో నేను మూవీ థియేటర్ లో చూసాను. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో అనుకుంటా. సో డెఫినెట్లీ నేను మూవీ థియేటర్కి వెళ్ళి చూసాను. నాకు ఈ మూవీ తర్వాత మేబీ ఒక 50 times చూసుంటాను. ఇది చాలా రీవాచ్ లిస్ట్ లో నాకు చాలా హై ఉన్న మూవీ. ఈ మూవీ తోటి నాకు ఒక లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్. సో నచ్చుతుంది అనిపిస్తుంది, కాకపోతే నాకు కోపం వస్తూ ఉంటుంది. సో మిక్స్డ్ ఫీలింగ్స్, బట్ ఓవరాల్ నాకు ఇష్టం. కొంచెం అడిక్టివ్ టైప్ ఆఫ్ సినిమా నాకు ఇది. ఓకే, నేను మూవీ థియేటర్లో చూసానో లేదో నాకు యాక్చువల్లీ గుర్తులేదు, కానీ నాకు ఈ మూవీ చాలా ఇష్టము. నాకు కూడా ఈ మూవీ రీవాచ్ రేట్లో ఉంటుంది. అండ్ చాలాసార్లు చూసాను, బోర్ కొట్టేంత సార్లు చూసాను యాక్చువల్లీ ఈ మూవీ. అండ్ ఈ పాడ్కాస్ట్ కోసం మళ్ళీ చూసాను. నాకు ఈ మూవీ చాలా ఇష్టం. నాకు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి మూవీలో, కొన్ని ఫ్లాస్ ఉంటాయి, మాట్లాడుకుందాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మూవీలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. చెప్పినట్టు లవ్ హేట్ ఏదో మ్యాజికల్ మూవీ ఇది. నాకు అనిపిస్తుంది, నచ్చుతుంది. కానీ కొన్ని సీన్స్, కొన్ని ఫ్లాస్ ఉంటాయి, బట్ అయినా కూడా ఈ మూవీలో మ్యాజిక్ ఉంటుంది నాకు. సో నాకు చాలా ఇష్టమైన మూవీ. సో ఈ మూవీకి ఇన్స్పిరేషన్ ఒక మూవీ ఉంటుంది, అందాల రాముడు. కరెక్ట్. ఆ మూవీకి ఇన్స్పిరేషన్ తో తీసారు. అందాల రాముడు కూడా బికాస్ శేఖర్ కముల్లా 10th క్లాస్ ఉన్నప్పుడు అందాల రాముడు మూవీ చూసారట. దాని తర్వాత చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందట. అందుకని ఒక మూవీ ఇలా గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఇలా తీయాలని చెప్పి ఆ మూవీ ఇన్స్పిరేషన్ తోటే తీసారు. లిపి, అందాల రాముడు చూసావా నువ్వు? ఆ మూవీ బాగుంటుంది. నువ్వు చూసావా? కంపేర్ చేసావా? అందుకని నచ్చలేదా నీకు? ప్రాబబ్లీ. ఆ మూవీ బాగుంటుంది. కాన్షియస్ డెసిషన్ కాదు, సబ్ కాన్షియస్లీ అలా అయిపోయింది నాకు. ఓకే. సో ఈ మూవీలో స్టోరీ చాలా బాగుంటుంది. ఓకే, యాక్చువల్లీ స్టోరీ ఉంది. సో ఒక చివరి ట్విస్ట్, చివరి ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఆ మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయి మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి కలుస్తారు. సో అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ప్లెయిన్ చిట్టి ఇస్తాడు కదా, డైరెక్షన్స్ ఇవ్వకుండా. ఓకే, నాకు అర్థం కాలేదు అది. నాకు అది ఇప్పటికే అర్థం కాదు. ఓకే, ముందే కాదు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. బట్ నా క్వశ్చన్ అడుగుతాను, సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయి. సో ఇప్పుడు ఈ అబ్బాయికి ఆల్రెడీ సీత నచ్చుతూ ఉంటుంది. సీతకి ఆబ్వియస్లీ చాలా ఆబ్వియస్ గా తెలిసిపోతుంది అమ్మాయికి ఇష్టం ఈ అబ్బాయి అంటే. వెంటబడుతూ ఉంటుంది. దాంతో నేను ఎలా ఉన్నాను, నాలో నీకేం నచ్చింది ఇవన్నీ అడుగుతూ ఉంటుంది. సో వెరీ ఆబ్వియస్. సో నా డౌట్ ఏంటంటే, ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు మరి ఆ అమ్మాయి వచ్చి చెప్పినప్పుడు నో అని చెప్పకుండా ఇక్కడ గుళ్ళేమున్నాయి అవన్నీ అని చెప్పి మళ్ళీ అది ఏమంటారు ఎంటీ చీటీ ఎందుకు ఇవ్వాలి? నార్మల్ గా ఈ అమ్మాయికి చెప్పేస్తే అయిపోతుంది కదా. చెప్పు, అది నా క్వశ్చన్. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అమ్మాయి అడుగుతుంది క్వశ్చన్, నువ్వు అడిగిన క్వశ్చన్ అడుగుతుంది అబ్బాయి. అవును, కానీ నాకు అర్థం కాదు చెప్పచ్చు కదా అని. సో బేసికలీ ఎలా అంటే, ఈ రాజీ చాలా కన్ఫ్యూజ్డ్ పిల్ల. అమ్మాయికి ఏం కావాలో అమ్మాయికే తెలీదు. అమ్మాయి ఎప్పుడు ఇలాగా వేవర్ అవుతూ ఉంటుంది తన డెసిషన్స్ పైన.
అవును. సో వచ్చి ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ వుడ్ బి హస్బెండ్ ఒక పెద్ద ఆసోల్ అని తెలిసి నా అబ్బాయితో ఉండకుండా మరి నా బావ చక్కగా నన్ను బాగా చూసుకుంటాడు, బావతో ఉందామని చెప్పి లాస్ట్ మినిట్ లో వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటుంది. అవును. అప్పటికి సుమంత్ ఆల్రెడీ ఈ అమ్మాయి అంటే ఇష్టం వచ్చేస్తుంది. ప్లస్ ఆ అబ్బాయికి ఆల్రెడీ తెలిసి ఈ అమ్మాయి మెంటాలిటీ ఇలా వేవరింగ్ మెంటాలిటీ అని. సో అందుకని ఏం చేస్తాడు, ఒకవేళ నో అని చెప్పాడు అనుకో, ఆ అమ్మాయి జస్ట్ మనసులోనే ఉంచుకుంటుంది, ఇలానే ఇంకా లైఫ్ లాంగ్ నో చెప్పాడు అలా అని చెప్పి ఈ అబ్బాయిని ప్రేమించుకుంటూ అలాగా పెళ్లి చేసుకున్నా కూడా అలాగా పిచ్చిగా అయిపోతుంది. సో అందుకని ఏమనుకుంటాడంటే ఆ అమ్మాయికి కోపం కలిగేలాగా చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే 10th క్లాస్ లో ఒకసారి ఇలా రిపీట్ అయింది. 10th క్లాస్ లో రిపీట్ అయ్యేసరికి ఇప్పటి వరకు క్షమించలేదన్నమాట ఆ మిస్టేక్ కి. అందుకని సేమ్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ అబ్బాయి పైన కోపం వచ్చి లైఫ్ లాంగ్ తనని కోపం పైన ఉండాలి కానీ లైఫ్ లాంగ్ తనని మిస్ చేయకూడదు అనే ఇంటెన్షన్ తోటి అలాగా ఏమంటారంటే షో అప్ అవ్వకుండా ఉందాం కనిపించకుండా ఉండి లెట్ మీ స్టాండ్ హెడ్ అప్ లాగా అనుకుంటాడు. క్వశ్చన్ ఏంటంటే మరి ఇప్పుడు చిలకబ్బాయి వెళ్ళాడు అనుకో ఈ అమ్మాయి ప్లేస్ లో, ఆ చీటీ పైన ఎలాంటి డైరెక్షన్స్ ఉండవు కదా, అప్పుడు చిలకబ్బాయి ఎక్కడికి తీసుకెళ్తాడు ఈ అమ్మాయిని? అక్కడే ఉంటారు వాళ్ళు, సేమ్ ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటారు. అందుకని అమ్మాయికి రాజుకి కోపం వస్తుంది, డైరెక్షన్స్ ఏం లేవు కాబట్టి. కాదా, చిలకబ్బాయికి ఏం చెప్తాడు, డైరెక్షన్స్ తో ఇస్తాను అక్కడికి తీసుకొచ్చే అంటాడు. అవును. ఒకవేళ ఆ చిలకబ్బాయికి ఎంటీ పేపర్ దొరికింది అనుకో, అప్పుడు అమ్మాయికి ఏం చెప్తాడు, ఈ డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు అని చెప్తాడు. అంటే రిజెక్ట్ చేసినట్టే కదా అర్థము. పెళ్లి చేసుకో డైరెక్షన్స్ ఇవ్వలేదు అంటే పెళ్లికి రెడీ కాదేమో అని. అబ్బాయికి ఇస్తాడా సీతకి ఇస్తాడా? చిలకబ్బాయికి ఇస్తాడు. ఆ చిలకబ్బాయి ఈ అమ్మాయికి ఇస్తుంది, ఈ అమ్మాయికి ఇస్తాడు. అదే బేసికలీ మేబీ ఐ డోంట్ నో, గుడ్ పాయింట్. సో నాకు అదొక్కటే అర్థం కాదు సరిగ్గా. చిలకబ్బాయికి ఇస్తే కనుక చిలకబ్బాయి ఏమి డైరెక్షన్స్ ఇవ్వలేదు అనగానే ఆబ్వియస్లీ అమ్మాయికి అర్థమైపోతుంది రిజెక్ట్ చేస్తారు అని. సో ఇందులో ఏంటంటే రిజెక్ట్ చేసినట్లు కాకుండా ఇలాగా స్టాండప్ చేసినట్లు కోపం వచ్చి వెళ్ళిపోతుంది. అది డైరెక్షన్స్ ఇచ్చి రాకపోతే అది వేరే విషయము. కరెక్ట్, కరెక్ట్, గుడ్ పాయింట్. సో కొంచెం అదొక్కటే నాకు కొంచెం ఎప్పుడు చూసినా అన్కంఫర్టబుల్, అర్థం కాని థింగ్ అది. నీ పర్స్పెక్టివ్? నో కామెంట్. ఓకే. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మూవీలో హైలైట్ చెప్పుకోవాలి అంటే ఆబ్వియస్లీ అమ్మాయి క్యారెక్టర్, సీతా మహాలక్ష్మి క్యారెక్టర్. ఓకే. కొంచెము ఎలా అంటే కొంచెం తిక్కల్ది, కొంచెము ఇమ్మెచ్యూర్ గా అనిపిస్తుంది. అవును. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో ఉన్న అమ్మాయి. అవును. బట్ అట్ ద సేమ్ టైం చైల్డిష్ అమ్మాయి. ఒక చెప్పాలంటే నువ్వు ఈ అమ్మాయి గురించి చెప్తున్నావు కాబట్టి, ఈ మూవీ నాకెందుకు ఒకటి ఇష్టం అంటే ఈ మూవీలో అన్రియలిస్టిక్ గా చూపించారు. ఎలా అంటే హీరోయిజం లాగా, హీరోలో ఫ్లాస్ ఉంటాయి చూపిస్తారు, హీరోలో ఫ్లాస్ ఇలా బయటకు చూపిస్తారు, మంచివాడు అని కూడా చూపిస్తారు. హీరోయిన్ లో ఫ్లాస్ ఉంటాయి అవి చూపిస్తారు. అండ్ నువ్వు చెప్పినట్టు సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెంట్, కొంచెం కెరియర్ డ్రివెన్ అలాంటి పాజిటివ్ థింగ్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తారు. దాని తర్వాత ఈ సెకండ్ కమల్ కామరాజ్ లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ ఏముండవు అబ్బాయిలు అసలు. నార్మల్ మనిషి అబ్బాయి ఏదో ఒక సెల్ఫిష్ అబ్బాయి ఇలా పెళ్లి చేసుకుని ఇలా ఏదో అబ్బాయి ఒక పెద్ద ఈగో మేనియాక్, తనే అందరికంటే గొప్ప లెవెల్ ఉండాలి, వాళ్ళతో కూర్చోకూడదు, వాళ్ళతో డాన్స్ చేయకూడదు, మనకు ఒక లెవెల్. ఆ అబ్బాయి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అబ్బాయి. డజంట్ మీన్ అబ్బాయి తప్పు అని కాదు, చాలా మంది ఉంటారు, అలా ఉత్త రిచ్ వాళ్ళతో తిరగాలి ఎనీవే. సో అది వాళ్ళ మెంటాలిటీ. నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని చూసుకుంటే కూడా ఆ అమ్మాయిలో కూడా కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉంటాయి, అవన్నీ చూపిస్తారు. సో అందుకే ఈ మూవీ నాకు కొంచెం నచ్చుతుంది, ఎందుకంటే అందరి ఫ్లాస్, అందరి మంచితనము చెడ్డతనం రెండు బాగానే చూపిస్తారు, హీరోయిజం లాగా కాకుండా. పాయింట్ ఉందా? నాకేమనిపించింది తెలుసా, నాకు నువ్వు చెప్పినట్లే లైక్ అందులో ఫ్లాస్ అవి ఇవి సంగతి పక్కన పెడితే ఇట్స్ రియలిస్టిక్, ఏదో క్లోజ్ టు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు చూడు, లైక్ యాక్చువల్ రియల్ వరల్డ్ లో. సో వెరీ వెరీ క్లోజ్ టు రియాలిటీ. అలా ఏదో ఫైటింగ్స్ అది ఇది నాన్ సెన్స్ కాకుండా కొంచెం వెరీ క్లోజ్ టు రియాలిటీ, లైక్ ఎవ్రీడే ఇంట్లో జరిగే విషయాలు టైప్స్ లోనే ఉంటుంది. అవును. అండ్ నువ్వు ఈ మూవీ చూసా కదా, మీరు అప్పుడు గోదావరికి వెళ్ళింది. అవును, ఈ మూవీ చూసిన తర్వాతనే. నేనే కదా, నాకు తెలిసి చాలా మంది వెళ్ళి ఉంటారు ఈ మూవీ చూసిన తర్వాత. చాలా నేను వెళ్ళలేదు ఎప్పుడు అలాంటి ట్రిప్ అయినా. బట్ టు బి ఆనెస్ట్ లిపి చెప్పింది కరెక్ట్. ఆ డైలాగ్స్ కూడా ఇంట్లో మాట్లాడుకునే డైలాగ్స్ లానే ఉంటాయి.
ఇలా ఎలా అంటే మనము కిచెన్ లోంచి బెడ్రూమ్ లోంచి కిచెన్ లోకి మాట్లాడతాము, అంతేగాని కిచెన్ లోకి వెళ్ళి ఇలా ఫేస్ టు ఫేస్ సినిమాటిక్ గా మాట్లాడడం కదా. బెడ్రూమ్ నుంచి గట్టిగా అరుస్తాం ఏమైనా చెప్పాలంటే, రిప్లై ఇవ్వాలంటే. సో అలా కొంచెం న్యాచురల్ సీన్స్ ఉంటాయి. అండ్ త్రూ అవుట్ ద మూవీ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి అలా ఏం లేకుండా ఇలాగా చాలా న్యాచురల్ గా మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎలా మాట్లాడతాం అలా అనిపిస్తుంది. అబ్బాయి పాటలు పాడతాడు కదా, ఏమి ట్యూన్ లేకుండా, అవి కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. అవును. సో అన్యాచురల్ వి కొన్ని చెప్పుకోవాలి. తర్వాత ఫస్ట్ నాకు డైలాగ్స్ చాలా నచ్చుతాయి సినిమాలో. రాసుకున్నావా? రాసుకుందాం అనుకున్నా కానీ నేను వంట చేసుకుంటూ విన్నాను, సో అందుకని రాసుకోలేదు. బట్ కొన్ని ఐ మీన్ చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. నాకు అన్నింటిలోకి నచ్చింది వాళ్ళ నాన్న నవ్వుతాడు కదా వెంకట్ రిజెక్ట్ చేస్తే, అయితే నాన్న ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా, అదొకటి ఇష్టము. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. నీ మొహానికి ఎందుకంటే ఎక్కువ, అలాంటివేవో చాలా సీన్స్ ఉంటాయి. ఎక్కువ లైక్ చీర కట్టుకునే చీర కట్టుకుని ఇంకొక డైలాగ్ ఏంటంటే ఇంకొక డైలాగ్ నాకు బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతున్నాయి డైలాగ్స్, ఆగండి చెప్తా. ఎనీవే గుర్తొస్తే నేను మళ్ళీ చెప్తాలే. చాలా మంది అమ్మాయిలు ఇలానే ఉంటారు అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాం అనుకుని నేను క్వీన్ విక్టోరియా అని ఇలానే అనుకుంటూ ఉంటారు. సో అది మూవీలో కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లస్ ఐ మీన్ మన మొత్తం ఈ అమ్మాయి డైలాగ్స్ అనుకుంటాం, కాకపోతే టు బి క్వైట్ ఆనెస్ట్ అందరి డైలాగ్స్ బాగుంటాయి. సో లైక్ కమల్ కామరాజు ఇంకా సెకండ్ రాజీ వీళ్ళందరి డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. సో పుల్లట్లు తినడానికి కదా వచ్చి చీరలు చూస్తావా అంటే కొంచెం పైకి వస్తానంటే రా బాబా అని చెప్పి వెళ్ళిపోతుంది. టఫ్ అని కాదు, వస్తావా అంటే ఆ అమ్మాయి ఏదో చేస్తున్నట్టు కాసేపు ఆగి వస్తాలే అంటుంది, ఉన్నది వెకేషన్ పైనే కదా, అప్పుడు వెంటనే రా బాబా వెళ్ళిపోతుంది కోపంగా. అండ్ నెక్స్ట్ ఇలాంటి చాలా న్యాచురల్ గా ఇలాగ ఫన్నీగా నవ్వొచ్చే డైలాగ్స్ అనిపిస్తాయి. తర్వాత పర్ఫ్యూమ్స్ ఇస్తారు కదా గిఫ్ట్, ఏంటి ఎక్స్పెన్సివ్ అని వాడుకోకుండా దాచిపెట్టుకుంటున్నావా, పెళ్ళైతే ఇలాంటివి ఎన్నో అంటాడు. కాదు అని చెప్పి అందరి పైన స్ప్రే చేస్తే ఆ చిలకబ్బాయి పైన స్ప్రే చేస్తే అమ్మ చిలకబ్బాయి కూడా రియాక్ట్ అవుతాడు. ఏంటంటే ఇది అని చెప్పేదో రియాక్ట్ అవుతాడు చిలకబ్బాయి కూడా. అవును. అని ఇంకొకటి ఆ పుల్లమ్మ పుల్లట్లు ఇవ్వదు కదా, నీకు పుల్లట్లు క్యాన్సిల్, మా బ్రదర్ ని నువ్వు అడుక్కునేవాడు అనుకుని. అది కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇలా కొంచెం ఇలా పూర్ పీపుల్ కి కూడా ఇలా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఉంటాయి, మీరు ఇలా దాహాలు చేయకండి అని చెప్పి. అదే ఇంకోటి ఏంటంటే హీరో కదా, హీరోని కాబట్టి ఇస్తుంది, అలా ఏమి ఉండదు, ఉల్టాగా తిట్టి నీకు పుల్లట్లు ఇవ్వనంటే ఇవ్వను, నీకు పుల్లట్లు క్యాన్సిల్. అవును, కరెక్టే. కొంచెం అలానే జరుగుతుంది మూవీస్ లో అయితే. రియలిస్టిక్ కాకుండా ఇలా హీరో ఇలా దానాలు చేస్తే వాళ్ళు కాలు మొక్కి ఇవన్నీ చేస్తారు అని చెప్పి చూపిస్తారు, కానీ నిజం లైఫ్ లో ఇలానే అవుతుంది. పూర్ పీపుల్ కొంచెం వాళ్ళ ఈగో హర్ట్ ఇలానే చేస్తారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ కూడా ఇలా గోరింటాకు పెడుతూ ఉంటుంది కదా, ఆ సీన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగ మంచి వెన్నెల్లో గోరింటాకు పెట్టించుకుంటూ అమ్మమ్మతోటి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆ బ్రీజ్ తోటి, అయితే ఎలాగుంది గోరింటాకు అంటే అమ్మమ్మ లాగుంది అంటే కదా, ఇంకా అడుగుతుంది కదా మీరు బ్రహ్మలా. అవును అవును, ఎందుకు అడుగుతున్నారు, మీకు పట్టింపులు ఉన్నాయా అని అడుగుతుంది. ఇవన్నీ నార్మల్ గా మనం మాట్లాడుకునే వాడుక భాష, లిపి భాషలో చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఫోన్ చేసి చెప్తుంది కదా వాళ్ళ మమ్మీకి, నాకు ఒకవేళ ఎవరు నచ్చితే ఏం చేస్తా అంటే తాట తీస్తా అంటుంది. తర్వాత మళ్ళీ ఏ కులం వాళ్ళది. అవును. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. యా. అండ్ ఈ మూవీకి ఇంకొక హైలైట్ మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా ఫేవరెట్ ఏంటంటే సునీత డబ్బింగ్. మళ్ళీ అవును, సునీత చాలా బాగుంటుంది ఈ మూవీలో. నాకు కొన్ని సినిమాలు నచ్చదు అసలు, కానీ ఈ సినిమాలో ఎంత బాగుందంటే అనుకోకుండా ఒక రోజు సినిమాలో మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాము అమ్మాయికి డబ్బింగ్ చాలా బాగుంటుంది అని. ఇది ఇంకొక మూవీ. అవును, డబ్బింగ్ చాలా బాగా చెప్పింది. యా, ఇందులో నాకు చాలా నచ్చింది డబ్బింగ్. ఐ మీన్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ నాకు ఇంకొకటి చెప్పాలా, నాకు ఎందుకు కమలిని ముఖర్జీ నీలా అనిపిస్తుంది. అవును, ఇప్పటికీ 100 సార్లు చెప్పావు, అలా ఏం అనిపించదు కానీ ఓకే 100 సార్లు చెప్పంట. ఓకే, ఇంకేమైనా పాజిటివ్స్ ఉన్నాయి చెప్పడానికి?
చాలా ఉన్నాయి యాక్చువల్లీ. నాకు అది కూడా నచ్చుతుంది అక్క. ఆయన పేరు తనికల్ల బయని క్యారెక్టర్ కూడా నచ్చుతుంది. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు కానీ అతని క్యారెక్టర్ బాగుంటుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఎలివేట్ అవుతుంది. నాకు నచ్చుతుంది కెప్టెన్ చింతమణి క్యారెక్టర్. అవును, క్యారెక్టర్ బాగుంటుంది. ఇలా అన్నం పెడుతూ ఉంటారు, ఆవకాయ పచ్చడి తీసి, ఇవన్నీ చాలా బాగుంటాయి. దాని తర్వాత ఆ పుల్లమ్మ క్యారెక్టర్ కూడా నాకు ఎందుకో నచ్చుతుంది. ఆ పుల్లట్లు. అవును, బాగుంటుంది. ఆ పుల్లట్లు చూస్తే నాకు పుల్లట్లు తినబుద్ధి అయింది. ఈవినింగ్ ఈ వీకెండ్ శరవణ భవన్కి వెళ్ళి దోశ తిన్నది. దాని తర్వాత ఇంకేమున్నాయి పాజిటివ్స్ చెప్పుకోవాలంటే, ఇంకొకటి ఏంటంటే నాకు ఒక ఇది ఉంటుంది, ఒక సిచ్యువేషన్. ఎలా అంటే చాయ్ తాగడానికి పిలుస్తారు. వాళ్ళ నానేమో ఏంటమ్మా మీరు మగాళ్ళు మేమే జాబ్ చేసుకోలేక చేస్తుంటే మీకు ఎందుకు జాబ్ అంటే ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. నాకు ఆ సీన్ కొంచెం నచ్చుతుంది. అవును అవును, ఆ సీన్ కూడా బాగుంటుంది. సో ఇంకొకటి అమ్మాయికి జ్వరం వస్తుంది. అవును, అది కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అవును. ఇంకొకటి అంటాడు, మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని మొండి మొహం దానా అని తిడతారా అంటే నీకెలా తెలుసు. అవును, కానీ అదొక డౌట్ నాకు. ఆ అబ్బాయి నిజంగానే ఆ గోడట్లో దూకింది సూసైడ్ చేసుకోవడానికా, లేదంటే ఊరికే దూకుతాడా, లేదంటే ఏం చెప్పకుండా అలా ఏదో పాట పాడి వెనక్కి తిరిగి ఎందుకలా దూకేస్తాడు, లేదంటే నాకు అనిపించింది నిజంగానే దూకేశాడు. బికాస్ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి థ్యాంక్స్ చెప్తాడు కదా. సో నాకు అనిపించింది ఆ అమ్మాయి కాపాడినందుకు నెక్స్ట్ డే వచ్చి థ్యాంక్స్ చెప్తున్నాడేమో. సూసైడ్ కోసం అంత వీక్ మైండెడ్ కాదు అబ్బాయి నిజంగా ఏదో రిఫ్రెష్ అవుదాం అనుకున్నట్లుగా దూకుతాడు అంతే. ఓకే, మరి సడన్ గా ఎందుకలా దూకేశాడు? ఏదో రిఫ్రెష్ అవ్వడానికి ఇలాగా మూడ్ మంచిగా చేసుకోవడానికి. అంటే అంత సీరియస్ కాన్వర్సేషన్ లో వెనక్కి తిరిగి ఇలా దూకేస్తే ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ కరెక్టే. అండ్ ఇంకొక సీన్ ఏంటంటే స్టార్టింగ్ లో రాజీని బయటికి తీసుకెళ్లి చాయ్ పీయడానికి ఇరానీ కఫేకి తీసుకెళ్తాడు. అక్కడేమో ఏంటి అమ్మాయిని ఇలాంటి ప్లేస్ కి తీసుకొస్తా తిడుతుంది. మళ్ళీ క్లైమాక్స్ లోనేమో కమల్ని ఈ సీతా మహాలక్ష్మి ఇరానీ కఫేలో చాయ్ పిస్తే నీకు ఇక్కడ ఓకేనంటే నీ మొహానికి స్టార్ హోటల్ ఏం కావాలా అని తిడుతుంది. సో ఎలా అంటే చూపిస్తారు కంపాటబిలిటీ వాళ్ళిద్దరి కంటే కూడా వీళ్ళిద్దరు కంపాటబిలిటీ కూడా కరెక్టే. బికాస్ ఆ అమ్మాయికి ఎక్స్పెన్సివ్ థింగ్స్ అవన్నీ ఇష్టము, ఆ అబ్బాయికి కూడా ఎక్స్పెన్సివ్ థింగ్స్ అలాంటివి ఇష్టం. సో వాళ్ళిద్దరు కరెక్ట్. వాళ్ళిద్దరు కంపాటబిలిటీ కరెక్ట్, వీళ్ళిద్దరు కంపాటబిలిటీ కరెక్ట్. దాని తర్వాత ఆ అబ్బాయి కొంచెం ఇలానే లిప్పి కాదు, అబ్బాయి పేరేంటి రుద్రవీణ లాగానే, రుద్రవీణ లాగా నీకు సన్ రైజ్ ఇష్టం అంటే నాకు సన్సెట్ ఇష్టము విత్ డ్రింక్ అంటాడు. అక్కలాంటి వాడు సన్సెట్ ఇష్టం అంటే ఆపోజిట్ చెప్తున్నాడు అని. రుద్రవీణ. దాని తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు చాలా ఇష్టం మ్యూజిక్. నేను ఈ రోజుకి కూడా వింటా మ్యూజిక్ కదా. ముందర నాకు ఇంతకీ మూవీ మొత్తంలో నాకు ఇంతకీ ఆ కుక్క కాన్సెప్ట్ అర్థం కాలేదు. నెగటివ్స్ చెప్దాము, ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకుంటున్నాము. ఓకే, అందులో కూడా ఏమైనా పాజిటివ్ ఉందా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. లేదు, సో మ్యూజిక్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. అండ్ కొన్ని పాటలు నేను ఇప్పటికీ కూడా వింటాను. నాకు ఆ టిప్పులు ఆ పాట ఇష్టం లేదు. అవును, అదొకటే బాగుండదు, వేరే అన్ని ఇష్టం నాకు. అందంగా లేనా కూడా నేను ఎక్కువ నాకు రామచక్కని సీతకి ఆ పాట బాగుంటుంది, గోదావరి అది కూడా బాగుంటుంది. తర్వాత అది కూడా బాగుంటుంది. ఆ ఫస్ట్ నువ్వు చెప్పింది కూడా బాగుంటుంది. నా ఫేవరెట్ మనసా వాచ సాంగ్. నా ఫేవరెట్ ఉప్పంగలే గోదావరి. నాకు గుర్తుంది, నేను ప్యారిస్ లో ఉన్నప్పుడు, కోవిడ్ లో ఉన్నప్పుడు నాకు ఇలా ఫుల్ కడుపులో నుంచి ఒకసారి దిగులు వస్తూ ఉంటే, నాస్టాల్జియా వస్తుంటే నేను ఈ గోదావరి పాట పెట్టుకుంటే నాకు మంచిగా అనిపించేది. కొంచెం ఇలాగా వార్మ్ ఫీలింగ్. అప్పట్లో ఇలాగ డిప్రెషన్ లో ఉండేవాళ్ళం కదా, ఏమవుతుందో లైఫ్ లో తెలియకుండా. సో అలాగా సోలో కంటైన్మెంట్ లో ఉన్నప్పుడు నాకు ఈ పాట వింటే చాలా రిలీఫ్ వచ్చేది. సో అప్పట్లో కూడా నేను చాలా సార్లు చూసా ఈ సినిమా ఎందుకో కొంచెం ఎక్కువ ఓకే. సో మ్యూజిక్ ఆబ్వియస్లీ హైలైట్. ఈ మ్యూజిక్ ఎంఎం రాధాకృష్ణన్. నాకు ఇలాంటి అమ్మాయి చెప్తుంది, నాకు ఇలా సరిగమప ఇలాంటి పాటలు ఇష్టం అన్నమాట. నాకు ఇష్టము. ఇదొకటి ఎక్సెప్షన్.
నాకు ఈ పాట, నాకు అలాంటి పాటలు చాలా ఇష్టము. దాన్ని అదే జాన్రాలో తెలియదు నాకు. దాన్ని ఆ జాన్రా ఏంటో తెలియదు కానీ ట్రెడిషనల్ సాంగ్స్ అంటారా, క్లాసికల్ సాంగ్స్. నాకు క్లాసికల్ సాంగ్స్ ఇష్టము. సో దీంట్లో అన్ని అలా ఉంటాయి. సో నాకు చాలా ఇష్టమైన పాటలు. అండ్ దెన్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఇది ఓ రకంగా చెప్పాలంటే ఫీల్ గుడ్ మూవీ. అవును, ఓవరాల్ గా ఇన్ ది ఎండ్ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అండ్ ఓవరాల్ గా ఫన్ టైప్స్ ఉంటుంది కానీ ఏదో ఫ్యామిలీస్ కొట్టుకుని విడిపోయి ఆ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ ఉండదు. సో ప్రాబ్లమ్ ఈజీ వాచ్. అవును, ఫీల్ గుడ్ మూవీ, చూస్తే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎలాంటి ఏడుపులు, దారుణాలు, రక్తాలు అలాంటివి ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ తక్కువ కాన్ఫ్రంటేషన్, ఎక్కువ ఇలాగా చూస్తే మనకి ఇలాగా అన్కంఫర్టబుల్ అనిపించే సీన్స్ ఏమి ఉండవు. లైక్ కొట్టుకోవడము, లేకపోతే ఇలాగ బ్యాక్ స్టాపింగ్ చేయడము, స్టీల్ చేయడం, అలాంటివి ఏమి ఉండవు అసలు. సో కొంచెం స్మూత్ గా అయిపోతూ ఉంటుంది స్టోరీ. ఈవెన్ రాజీ అండ్ సుమంత్ ది కూడా లైక్ డీసెంట్ డిగ్నిఫైడ్ టైప్స్ లో ఉంటుంది, అంతేగాని ఏదో ప్రెషర్ చేయడము లేకపోతే టైప్స్ లో ఉండదు. కాదు, నాకు అది కూడా నచ్చుతుంది. ఎలా అంటే లిపి గుర్తు చేస్తుంది కాబట్టి, ఈ రాజీ పాపము ఈ సుమంత్ ప్రేమిస్తాడు కానీ ఈ అమ్మాయి ఒప్పుకోదు. కానీ ఆ అబ్బాయి ముందరే ఈ అమ్మాయి ఆ అబ్బాయి తోటి ఉన్నా కూడా ఈ అబ్బాయి ఇంకా చాలా మెచ్యూర్ గా చాలా మంచిగా ఉంటాడు. ఇంకా చెప్తాడు అప్ ఫ్రంట్, తన గురించి నాతోటి మాట్లాడకు, నేను అడిగినా కూడా చెప్పకు అని చెప్పి చెప్తాడు. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా చూపించారు వాళ్ళు. బికాస్ ఇంకొకటి ఏంటంటే కామన్, ఇద్దరిని రిజెక్ట్ చేస్తాడు. ఈ అబ్బాయికి బకవంకి రిజెక్ట్ చేస్తాడు ఈ అమ్మాయిని, అండ్ ఈ అబ్బాయిని రాజీ రిజెక్ట్ చేస్తాడు. సో ఇద్దరు ఆల్రెడీ రిజెక్ట్ అయి ఉన్న పీపుల్. అవును. సో కానీ చాలా మంచిగా హ్యాండిల్ చేశారు అనిపించింది, ఎస్పెషల్లీ సుమంత్ క్యారెక్టర్. లిపి చెప్పినట్టు యాక్చువల్లీ సుమంత్ క్యారెక్టర్ ఈ మూవీలో చాలా యాప్ట్ అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా సూట్ అయ్యాడు ఈ క్యారెక్టర్ కి. లిపి చెప్పినట్లు నాకు నచ్చాడు సినిమాలో. అవును, పాపం మా అబ్బాయికి అంత మంచి కెరియర్ లేదు. ఇంకేమైనా మూవీస్ చూసావా లిపి అబ్బాయిది? నేనేం చూడలేదు ఇంకా. యువకుడు చూసాం, కరెక్టే. ఇంకేదో ఉంటుంది ఒక మర్డర్ మిస్టరీ. నేను మర్డర్ మిస్టరీ చూసా, అందులో పోలీస్ కపటదారి. అది చాలా బాగుంటుంది ఆ సినిమా. నాకు అబ్బాయి నచ్చుతారు. ఓవరాల్ గా నాకు నచ్చుతాయి అబ్బాయి మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. నేను యాక్చువల్లీ 3 సినిమాలు చూసా అబ్బాయి. ఫర్ సమ్ రీజన్ పాపం నాగార్జున ఫ్యామిలీలో వాళ్ళ యంగ్ జనరేషన్ వాళ్ళు పాపం పైకి రాలేకపోతున్నారు ఫర్ సమ్ రీజన్. బట్ సుమంత్ అండ్ కవలిని ముఖర్జీ చాలా బాగుంటారు. ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు, చాలా బాగా సూట్ అవుతారు ఇద్దరు ఆ రోల్. అండ్ ఇంకొకటి ఆలోచిస్తే మీకు మేబీ లీడర్ మూవీ, ఈ మూవీ నుంచే శేఖర్ కమ్లాకి ఐడియా వచ్చిందేమో. లీడర్ చూడలేదు నేను. ఓకే, లీడర్ లో ఎలానే చీఫ్ మినిస్టర్ అవుతాడు యుఎస్ నుంచి రిటర్న్ వచ్చి దేశంకి ఏదో చేద్దామని. చూడలేదు మూవీ లీడర్. కానీ డాడ్ పొలిటీషియన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఓకే, ఒకటేసారి చూసా లాంగ్ టైం బ్యాక్. వాళ్ళ నాన్న పొలిటీషియన్ ఇంకొకటి ఉంది కదా భరత్ అనే నేను మూవీలో. అవును, ఆ మూవీ చూసా. బట్ ఓకే, సో ఇంకొకటి శేఖర్ కమ్ముల్లా నాకేమనిపించింది అంటే కొన్ని సీన్స్, ఒక శేఖర్ కమ్ముల్లా ప్యాటర్న్ హ్యాపీ డేస్ ఒక మూవీ, ఈ మూవీ ఆనంద్ మూవీ, ఈ 3 మూవీస్ లో ఎడిటింగ్ సరిగా చేసినట్టు అనిపించింది నాకు. ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఎందుకు వస్తుందో కొన్నిసార్లు ఏదో మిస్ అయిపోయి అలా అనిపిస్తూ ఉంటుంది ఎడిటింగ్ 3 మూవీస్ లో. అవును. సో ఈ మూవీలో కూడా నాకు కొంచెం అలానే అనిపిస్తుంది. నెగటివ్ చెప్పాలంటే లిపి భాషలో ఆ కుక్క ఎపిసోడ్ అస్సలు అవసరం లేదు, నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ కుక్క కూడా సిజిఐ కుక్క, మంచి కుక్క కూడా కాదు, అదేదో కంప్యూటర్ గ్రాఫిక్స్. కంప్యూటర్ కుక్ అని పెట్టారు, అవసరం కూడా లేదు. దానికి శేఖర్ కమ్ముల్లా డబ్బింగ్ ఇచ్చాడు. సో ఇంకొకటి లైక్ నాకు ఆ పిల్లాడి క్యారెక్టర్ కూడా నాకు అంత ఇష్టం లేదు. కానీ వస్తారు ఫైటింగ్ సీన్ కోసం, అసలు అవసరమే లేదు. మేబీ ఒక ఫైటింగ్ సీన్. ఆ కుక్క గురించి మాట్లాడుకుంటున్నాం కూడా, కుక్క పక్కన పిల్లాడి గురించి కూడా మాట్లాడుకుందాము. అర్థం కాదు. నాకు ఆ పిల్లాడి క్యారెక్టర్ కూడా కొంచెం క్లోజర్ ఇచ్చారు, కొంచెం డబ్బులు వచ్చాయి, అదంతా ఓకే. కానీ నిజంగా అంటే అవసరం లేదు ఆ పిల్లాడి క్యారెక్టర్. ఎలా అంటే ఇవన్నీ అబ్బాయి మంచి అబ్బాయి, ఇంకొక అబ్బాయి చెడ్డ అబ్బాయి అని చూపించడానికి అర్థమవుతుంది. బట్ స్టిల్
నాకు ఆ అబ్బాయి క్యారెక్టర్ ఓకే, నాకు అంత అనాయింగ్ అవ్వలేదు. లేకపోతే ఆ అబ్బాయి నిజంగా రోడ్ పై తీసుకొచ్చి యాక్టింగ్ చేపించారేమో. ఆ అబ్బాయి మాట్లాడితే మీకు అర్థమైంది అసలు ఏమన్నా? అదేదో ప్యూర్ యాక్సెంట్. సో కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. నాకు ఆయన అర్థమైంది. చిక్కవాడు కొట్టేసుకెళ్ళిపోయాడు ఏదో అంటే నాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంటున్నాడు యాక్చువల్లీ అని. ఓకే, సో నేను ఈ మూవీని రీసెంట్ టైమ్స్ లో చూసాను, బట్ నాట్ నిన్న మొన్న. సో ఆ అబ్బాయికి అదే ఆ దొంగ అబ్బాయి లాస్ట్ లో తెలుస్తుంది ఇతనని. ఆ అబ్బాయి ఆ చిన్న బాబుకి అక్కడ రోల్ ఉంది కదా, లైక్ సమ్ వాల్యూ యాడెడ్. అబ్బాయికి వాల్యూ ఉంది. అదే చూపించడానికి ఆ అబ్బాయి బలూన్స్ తెప్పేసి వెళ్ళిపోతాడు కదా చెడ్డ అబ్బాయి అని. వాల్యూ ఉంది కానీ కుక్కకి వాల్యూ లేదు. కానీ ఆ అబ్బాయికి మరీ అంత స్పెసిఫిక్ గా కూడా చూపించిన అవసరం లేదు. అబ్బాయి నోట్ తెలిసి మాట్లాడితేనే అర్థమైపోతుంది మనకి అబ్బాయి క్యారెక్టర్. మరి ఇలా స్పెసిఫిక్ గా ఇలా బలూన్స్ తెంపేసి వెళ్ళిపోతాడు అంటే ట్రెజర్ హంట్ అప్పుడు కూడా చూపించడానికి ఈ అబ్బాయి ఎంత చెడ్డవాడు, ఈ అబ్బాయి ఎంత మంచివాడు స్ట్రాంగ్ గా. ఒకడేమో అబ్బాయి పొట్టకు ఐ మీన్ తన మెయిన్ ఆక్యుపేషన్ ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయి ఏమో వెళ్లి లాస్ట్ మినిట్ లో తనకు కనిపించిన ట్రెజర్ ని ఈ అబ్బాయికి ఇచ్చేస్తాడు. నాకు ఆ ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ కూడా నచ్చింది, టు బి క్వైట్ ఆనెస్ట్. నీకు ఇలాగా స్టిక్ చేసే చాలా మంచి న్యాచురల్ గా ఎలాగా ఒకళ్ళు అర్థం చేసుకుంటారు కదా కాన్వర్సేషన్. ఇక్కడేమో వాళ్ళిద్దరు కాన్వర్సేషన్, అక్కడ వాళ్ళిద్దరు కాన్వర్సేషన్. సో నాకు మంచిగా అనిపించింది ట్రెజర్ హంట్. నాకు స్టోరీ చాలా బాగుంది. ఓకే, స్టోరీ నాకు ఫ్లాస్ ఏమి అనిపించలేదు. ఈ కుక్క సీన్ ఏదో ఇలాగా ఆఫ్టర్ ఫ్యాక్ట్ ఇన్సర్ట్ చేస్తారేమో అనిపించింది. అట్ ద సేమ్ టైం ఆ రాయలసీమ అది కూడా అర్థం కాదు నాకు. అది ఒక ఫైట్ కోసం పెట్టాడా నాకు అర్థం కాలేదు. బట్ ఫైట్ అవసరం లేదు అబ్బాయికి, అవసరం లేదు. ఆల్రెడీ హీరోయిక్ ఉన్నాడు, అవసరం లేదు. సో ఆ సీన్స్ అన్ని కూడా అర్థం కాదు. అదే నాకు మేబీ ఎడిటింగ్ లో ఏమైనా పోయిందేమో, కట్ అయిందేమో. అర్థం అవ్వడం కాదు, నాకు వేస్ట్, స్పేస్ వేస్ట్, టైం వేస్ట్. ట్రూ. లిపి చిలుక కూడా నాకు ఆ చిలక సీన్ కూడా, ఆ చిలక కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆ చిలక నెంబర్స్ లెక్క పెడుతూ ఉంటుంది. 1 2 3 ఈ అబ్బాయి తిడుతూ ఉంటే ఆ చిలక కౌంట్ చేస్తూ ఉంటుంది. 100 కౌంట్ చేయగానే ఎగిరిపోతుంది ఆ చిలక అబ్బాయి ఇప్పటిదాకా ఎందుకు ఆ రివర్ లో దూకాడో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఆ చిలక గాల్లో ఎగిరిపోతుంది, ఈ అబ్బాయి స్విమ్మింగ్ చేసుకుంటూ ఎలా పట్టుకుంటాడు కాదు అంటే బయటికి వెళ్ళి ఇలా ఎగ్జిట్ వెళ్ళి ప్రాపర్ వెళ్ళేసరికి అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంత పక్కన దూకేసి ఒడ్డుకెళ్ళిపోవడానికి. బట్ చిలక దొరకదు కదా, చిలక ఎగిరిపోయాగానే ఎందుకు దూకేస్తాడు? ప్రాపర్ గా వెళ్ళినా కూడా దూకి వెళ్ళినా కూడా చిలక ఎగిరిపోయింది, కరెక్టే. సో అదొక్కటే అర్థం కాదు. మేబీ అబ్బాయి అనుకునేవాడేమో పిలిస్తే వచ్చేస్తుందని. ఇంకా మేబీ అది జస్ట్ ఎమోషన్ అయి ఉండొచ్చు. ఎమోషన్ లో ఇంకేం చేయాలో అర్థం కాక ఫాలో టైప్స్ లో అంత కరెక్ట్. సో ఆ చిలక కూడా మాట్లాడే చిలక. ఇంకొక నల్ల కుక్క ఉంటుంది, అది కూడా మాట్లాడుతూ ఉంటుంది. అది ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, అది పాష్ కుక్క. మేబీ అవుట్కమ్ ఎలానో ఉంటుంది అనుకుని ఉంటాడు, ఇలా వచ్చి ఉండొచ్చు. ఏంటది కుక్కది కుక్క ఎపిసోడ్ మొత్తం అంతా అవుట్కమ్ ఎలానో వస్తుంది అనుకుని ఉంటాడు, ఇలా వచ్చి యాక్చువల్లీ కొంచెం ఫన్నీగానే ఉంటాయి. ఓకే, ఆ ఇద్దరు కుక్కలు మాట్లాడుకుంటూ ఉంటే ఫన్నీగా అనిపిస్తుంది. లైక్ నీకేంటా నువ్వు వేస్ట్ కుక్కవి, నువ్వు ఎందుకు చేస్తా, వాళ్ళు బిస్కెట్లు పెడితే అదే తినాలి, ఫ్రీడమ్ లేదు, నీకు ఫ్రీడమ్ లేదు అంటాడు. ఓ యూ ఇంగ్లీష్ అంటాడు ఇంగ్లీష్ కుక్క గాడు. ఏంటి మేము ఇంగ్లీష్ మాట్లాడకూడదా అంటుంది ఈ కుక్కగాడు అట. వాడు పాష్ కుక్కగాడు అనమాట. వాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటాడు. నాకు క్లైమాక్స్ కూడా చాలా నచ్చుతుంది. సో వాళ్ళిద్దరు ఓవరాల్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక సీన్ లో అంటాడు లైక్ రాజీ నువ్వు ఫ్యూచర్ లో ఫ్రెండ్స్ అవ్వాలి కదా, అందుకని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ అమ్మాయి థ్యాంక్ యూ అని చెప్తుంది. సో అలాగా మంచిగా అనిపిస్తుంది, ఫీల్ గుడ్. నాకు ఇంకొకటి మంచిగా అనిపించేది ఏంటంటే లిపిలాగా చక్కగా కొన్ని చోట్ల కలర్ పెట్టుకుని ఉంటుంది, కొన్ని చోట్ల లెన్స్ పెట్టుకుని ఉంటుంది. అండ్ నాకు అది ఎందుకో చాలా న్యాచురల్ గా చాలా బాగుంటుంది. అలానే ఉంటారు అమ్మాయిలు యూజువల్లీ. అవును, ఎప్పుడు 24/7 బ్యూటిఫుల్ గా ఉండదు అలాగా. కొన్నిసార్లు కలర్ పెట్టుకుంటారు. అండ్ ఆ అబ్బాయి వచ్చినప్పుడు పొద్దున పూట రాత్రి పూట కరెక్ట్ గా కలర్ పెట్టుకుని ఉంటుంది. సో నాకు అది నచ్చింది. అందుకే ఆ మూవీలో కొంచెము
రియలిస్టిక్ రోజు జరిగే లాగా చూపిస్తారు కాబట్టి మనం కనెక్ట్ అయ్యాం. యా అండ్ ఇంకొకటి నాకు నచ్చిన సీన్, లైక్ బైక్ పైన వెళ్తూ ఉంటే పోలీస్ ఆపుతాడు కదా, అయితే ఏదో చూపిమంటే ప్రూఫ్ హెల్మెట్ పెట్టుకోలేదు అంటే, సార్ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది సార్, పెళ్లి చూపులు ఎవరు రారు సార్, పెళ్లి జుట్టులు మంచి జుట్టు లేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటుంది. సో కొంచెం బాగుంటుంది సీన్స్. అన్ని బాగుంటాయి. యా ఈ మూవీ హిందీలో కూడా డబ్ అయింది. అండ్ ఈ మూవీ ఆబ్వియస్లీ పెద్ద కమర్షియల్ సక్సెస్ మూవీ, తెలుసు కదా మీకు, పెద్ద హిట్ అయిన మూవీ. ఈ మూవీకి నంది అవార్డ్స్ కూడా వచ్చాయి, 5 నంది అవార్డ్స్ వచ్చాయి. సో సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ ఫీమేల్ సింగర్ సునీతకి అందంగా లేనా పాటకి. అండ్ చాలా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి, రాసుకోలేదు. సునీతకి బెస్ట్ డబ్బింగ్ అవార్డ్ కూడా రావాల్సింది, చాలా బాగా చెప్పింది డబ్బింగ్. చాలా బాగా చెప్పింది. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ 70% మూవీ గోదావరిలోనే తీశారట. ఓకే. అండ్ ఇంకొకటి నేను విన్న ప్రకారము వాళ్ళు న్యాచురల్ లైటింగ్ తీశారు, మామూలుగా లైటింగ్ పెడతారు కదా, లైటింగ్ లేకుండా న్యాచురల్ లైట్స్ తోనే తీశారు. అందుకే మీకు కొన్ని సీన్స్ డార్క్ గా అనిపించచ్చు, ఎస్పెషల్లీ లైక్ ఇండోర్ సీన్స్ ఉంటాయి చూడు, కొంచెం చీకటిగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్టర్నల్ లైట్స్ ఏం యూజ్ చేయలేదు, న్యాచురల్ లైట్ యూజ్ చేస్తారు మొత్తం. ఓకే, సో అవే నా పాయింట్స్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? మాట్లాడుకుంటే ఇలా చాలా జోక్స్ గుర్తొస్తూ ఉంటాయి. సో ఓవరాల్ చాలా ఫీల్ గుడ్ మూవీ. బట్ ద సేమ్ టైం మా అమ్మాయిని చూస్తే ఒక్కసారి నాకు కోపం వస్తూ ఉంటుంది ఇలాగా. సో యా, మిక్స్ ఫీలింగ్స్. నీకు ఎందుకు కోపం వస్తుంది? ఒక్కోసారి తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలానే ఉంటారు అక్క మనుషులు, అందరూ ఉండరు. ఓకే, నువ్వు నాకు సారీ చెప్పాలి అంటే చెప్పకపోతే పో, అలా ఆ సీన్ నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఈ అబ్బాయి పాపం అంత దూరం నుంచి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకేం అక్కర్లేదు పో అని చెప్పి తిట్టెళ్ళిపోతుంటుంది. లాస్ట్ మినిట్ అలా ఐ మీన్ కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తుంటుంది కొన్నిసార్లు, నాకు అది నచ్చదు. ఓకే లిపి, నాకు ఇంకా పాయింట్స్ ఉన్నాయా? నాకు అక్కడికి ఏమలాగా రూట్ టైప్స్ అనిపించలేదు. అది ఆబ్వియస్లీ అక్కడ కోపం ఉంది, కోపంలో కోపంగా బిహేవ్ చేసింది. సో వెరీ నాష్. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడే హ్యాపో టైప్స్ అనేది బిహేవ్ చేస్తాం, అంతేకాని ఆల్వేస్ ఏదో పాత మూవీలో సావిత్రి టైప్స్ అయితే ఎవరు ఉండరు. సో యా, అంతే, వెరీ నో న్యూ పాయింట్స్, pretty much అన్ని కవర్ అయిపోయాయి. ఓకే, ఈ మూవీకి IMDb రేటింగ్ 7.9 out of 10. యాక్చువల్లీ నేను కొంచెము డిసప్పాయింట్ అయ్యాను. యాక్చువల్లీ ఈ మూవీకి అబౌవ్ 8 ఉంటుంది అనుకున్నాను IMDb రేటింగ్. మేబీ ఆ కుక్క గోలా ఇంకా ఆ ఫైటింగ్ గోలా లేకపోతే బాగుండేది. అవును, బట్ 7.9. సో కావ్య? నేను ఒక 9 out of 10 ఇస్తా. లిపి? నేను ప్రాబ్లీ ఒక 6.5 ఇస్తాను. అండ్ అవుట్ ఆఫ్ దట్ 6.5 మెజారిటీ ఈజ్ ఫర్ సుమంత్, ఎందుకంటే నాకు ఇవ్వదు, చాలా నచ్చాడు అబ్బాయి. యా సుమంత్ బాగా యాక్ట్ చేశాడు, బాగుంటాడు ఈ మూవీలో. ఓకే, నేను కూడా 9 out of 10. నేను ఈ మూవీ చాలాసార్లు చూసాను, ఈ పాటలు చాలాసార్లు విన్నాను. నాకు పాటలు ఇష్టం, నాకు అన్నీ ఇష్టం. కుక్క, చిలుక ఓకేలే, చిలుకని కొంచెం బేర్ చేయొచ్చు. సో కుక్క ఇంకా ఫైట్ చేస్తారు ఆ ఒక్క సీన్ తప్ప, వాళ్ళు తప్ప మిగతా అంతా నాకు ఇష్టం, స్టార్టింగ్ నుంచి ఫ్రెష్ దాకా. సో యాక్చువల్లీ కామెంట్స్ ప్రిపేర్ అవ్వలేదు, సో నెక్స్ట్ పాడ్కాస్ట్లో కామెంట్స్కి రెస్పాండ్ అవుదాము. బట్ మళ్ళీ ఈ పాడ్కాస్ట్ అడిగిన వాళ్ళెవరో చెప్తాను. సో కృష్ణం గారు, శివకుమార్ గారు, మహేంద్ర రెడ్డి గారు, చిట్టిపుల్లి గారు అండ్ మనోజ్ దాసి గారు. సో వీళ్ళందరూ అడిగారు గోదావరి. సో మాకు కూడా చాలా ఇష్టమైన మూవీ, సో అందుకే ఈ మూవీ సెలెక్ట్ చేసుకున్నాము. సో అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. మీ మూలంగా మళ్ళీ ఇంకొకసారి మూవీ చూసాము అండ్ మాట్లాడుకున్నాము. సో ఒకవేళ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ఈ పాడ్కాస్ట్ మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ వేరే ఏమేమి మూవీస్ పైన పాడ్కాస్ట్ చేయాలో అది కూడా చెప్పండి మాకు కామెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. థ్యాంక్ యూ.